దేవాది దేవుడు గడిచిన 11 మాసాలు మనల్ని తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడి క్షేమమునిచ్చి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి అనేక పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ చాలిన దేవుడిగా మనకున్నాడు. ఆ విషయము మనందరికీ ఖచ్చితంగా తెలుసు కదండి. ఈరోజు దాకా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము ఆయన కృప, ఆయన కనికరము మాత్రమే అని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. అనేక పరిస్థితుల గురించి మనం ఒకసారి గడిచిన 11 నెలల్లో ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనకు ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈ చివరి మాసంలో మనము కృతజ్ఞత కూడికలు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన చేసిన ప్రతి మేలును తలంచుకోవడానికి, కృతజ్ఞతలు తెలియచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చిత్తమై ఉన్నది అని మన తెశలో కూడా చూస్తాం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది దేవుని చిత్తం. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఆయన మనల్ని కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ కూడికలో ఏర్పాటు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరం అయిపోతుంది కాబట్టి వచ్చే సంవత్సరంలో కూడా వచ్చే సంవత్సరం కొరకు మనం సిద్ధపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదండి. ఎందుకు ఒక సంవత్సరం గడిచిపోతుంది అని అంటే అర్థం ఏంటి? మనము గమ్యానికి చేరువవుతున్నాము అని అర్థం, దేవుని చిత్తానికి చేరువవుతున్నాము అని అర్థం. లేకపోతే దేవుని చిత్తం నెరవేర్పు దిశగా ఒక సంవత్సరం గడిచిపోయింది అని అర్థం. ఆయన రాకడకు ఒక సంవత్సరం గడిచిపోయింది అని అర్థం. సమయము సంకుచితమైపోతుంది అని అర్థం, దగ్గరికి వస్తుంది అని అర్థం కదా. ఒక సంవత్సరం గడిచిపోయింది అని అంటే మన జీవితంలో మనము మరణానికైనా దగ్గర అవుతుండాలి, లేకపోతే ఆయన రాకడకైనా దగ్గర అవుతూ ఉండాలి. ఈ విషయం ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. ఏదో సంవత్సరం గడిచిపోతుందిలే, ఇంకొక సంవత్సరం వస్తుంది, ఆనందిద్దాం, ఏదో ఏదో సాధించినట్టుగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు. ఏం సాధించారో వాళ్ళకి అర్థం కాదు కదా. ఏం సాధించారని ఒకసారి ఆలోచన చేసుకుంటే ఎవరంతకు వారికి తెలుసు ఏం సాధించారో. కానీ మనము మాత్రము క్రైస్తవులముగా మనం చేయాల్సిన పని, మనకు అర్థమవ్వాల్సిన అవసరము ఏంటి అని అంటే, ఒక సంవత్సరం గడిచిపోయింది అంటే ఆయన రాకడకు మనము దగ్గర పడుతున్నాము అని అర్థం. మనము గత శనివారం నేర్చుకున్నట్టుగా ఇంకా సమయం కొంచెమే ఉంది. ఆ సమయం ఇవ్వబడిన సమయంలో కూడా మనం ఇంకొక అడుగు ముందుకేసాము అని అర్థం. ఇంకా దగ్గరికి వెళ్ళిపోతున్నాము అని అర్థం. అలాంటప్పుడు ఏం చేయాలి? సిద్ధపడాలి కదా. అందుకనే సిద్ధపాటు కూడికలు అన్న మాట కూడా మనం రాయడం జరిగింది. కృతజ్ఞత మరియు సిద్ధపాటు కూడికలు ఖచ్చితంగా మనల్ని మనము సిద్ధపరచుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. అయితే కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి ఎన్నో పాపాలు చేశాడు, ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో పొరపాట్లు చేశాడు, ఎంతోమందిని బాధ పెట్టాడు, ఎన్నో మర్డర్స్ కూడా చేశాడు. ఒక క్రిమినల్గా సమాజంలో తయారయ్యాడు. ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నాడు. వారి జీవితాలలో ఎంతో దుఃఖాన్ని మిగిల్చాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి చేసిన ఘోరమైన పాపాలను బట్టి, తప్పులను బట్టి కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. వేరే ఆప్షన్ లేదు. ఆ వ్యక్తి చేసిన తప్పులు జడ్జి చూస్తూ ఉన్నప్పుడు ఇంత ఘోరమైన తప్పులు చేశాడా, ఇన్ని పాపాలు చేశాడా, ఇంతమంది జీవితాలను నాశనం చేశాడా, ఇంతమంది కుటుంబాలలో సమాధానం లేకుండా చేశాడా అని ఆలోచన చేసిన జడ్జికి వేరే ఆప్షన్ లేకుండా ఉరిశిక్ష వేసేశాడు ఆ వ్యక్తికి. ఉరిశిక్ష అమలు పరిచే సమయము దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ మరణానికి దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు నాకు ఉరిశిక్ష పడింది అంటే, కొన్ని రోజుల తర్వాత ఉరిశిక్ష వేస్తారు కదా, వెంటనే ఉరిశిక్ష వేయరు. ఒక సమయం ఇచ్చి ఆ సమయంలోగా ఉరిశిక్ష వేయమని కోర్టు ఆజ్ఞాపించినప్పుడు జైల్లో తన గురించి ఆలోచన చేస్తున్నాడు. సమయం ఉంది కాబట్టి ఎందుకు ఉరిశిక్ష వేయబడ్డది నాకు ఆలోచన చేస్తున్నప్పుడు, తన తప్పులన్నీ ఒక్కొక్కటిగా ఆ వ్యక్తి ఆలోచన చేస్తున్నప్పుడు తన మీద తనకే అసహ్యం పుట్టింది. ఎన్ని తప్పులు చేశానా, ఇంత పాపం చేశానా, ఇంతమంది జీవితాలను నాశనం చేశానా
అని తనంతకు తానుగా ఎంతో వేదన పడ్డాడు, రోదించాడు, పశ్చాత్తాపడ్డాడు. మరణానికి దగ్గరవుతున్నప్పుడు ఇక నేను కొద్ది రోజుల తర్వాత ఈ లోకంలో ఉండను కదా, తన జీవితము అంధకారమయమైపోయింది, చీకటి కమ్ముకుంది, శూన్యంలోకి వెళ్ళిపోయాడు. ఇక నేను కొన్ని రోజుల్లో చనిపోతున్నాను, ఇక నేను ఉండను అనుకున్నాడు. నేను చేసిన తప్పులకు సరైన శిక్షే పడింది అని అనుకున్నాడు. కానీ మరణము దగ్గరికి వస్తున్న కొద్దీ తనలో ఎందుకో ఒక విధమైన బాధ, ఒక విధమైన ఆశ కూడా తనలో వచ్చినట్టుగా, పశ్చాత్తాపడినట్టుగా ఆ వ్యక్తి గమనించాడు. ఎందుకు తనకు బ్రతకాలనిపించింది. నేను జీవిస్తే బాగుంటుంది. ఎందుకు జీవించాలి? నేను చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి, నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నేను మంచి వ్యక్తిగా జీవించాలి. ఇంత తప్పుడు వ్యక్తిగా జీవించాను, అలా జీవించకూడదు. ఇక మీదట మంచివాడిగా ఉండాలి. నా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది అని తను ఆలోచన చేస్తున్నాడు. తన కుటుంబం గురించి అప్పటిదాకా ఆలోచన చేయాల, ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. తన కుటుంబం జ్ఞాపకం వచ్చినప్పుడు ఎన్ని తప్పులు చేశాను అని ఎంతో వేదనపడి రోధించి తన కుటుంబానికి తోడుగా ఉండాలని ఆశపడ్డాడు. కానీ అవకాశం లేదు కదా, ఉరిశిక్ష పడ్డది. రోజు దగ్గరికి వస్తుంది, అవకాశం లేనప్పటికీ కూడా తను ఎందుకో ఒక చిన్న ఆశ తనలో, నేను బ్రతకాలి అని అనుకున్నాడు. అయితే అవకాశం లేని, మార్గం లేని ఆ వ్యక్తి ఏ విధంగా బ్రతుకుతానో అని ఆలోచన చేస్తున్నప్పుడు తన ముందు ఒకే ఒక మార్గం, అది అవకాశం లేకపోయినప్పటికీ, అది అసాధ్యమైనప్పటికీ ఒక చిన్న మార్గాన్ని కనుక్కున్నాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష. రాష్ట్రపతికి అప్లై చేసుకునే ప్రయత్నం చేశాడు. అది అసాధ్యమే, ఒప్పుకోడు అని తెలిసినప్పటికీ ఒక చిన్న అవకాశము, ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఆశ ఆ వ్యక్తిలో ఉండడం వలన అప్లై చేసి మొత్తం లెటర్లో తను చేసిన ప్రతి తప్పును ఒప్పుకొని క్షమాపణ అడిగాడు రాష్ట్రపతిని. అయ్యా, పశ్చాత్తాపడుతున్నాను, నేను తప్పు చేశాను, పాపం చేశాను, కానీ నేను ప్రాయశ్చిత్తపడుతున్నాను, మారు మనస్సు పొందాలనుకుంటున్నాను, తప్పును సరిచేసుకోవాలనుకుంటున్నాను, కనికరించి వీలైతే ఒక్క అవకాశాన్ని నాకు ఇస్తావా? ఒక్క అవకాశాన్ని ఇస్తే నేనేంటో నేను చూసుకునే ప్రయత్నం చేస్తాను, నేను సరిగా మనిషిగా బ్రతకాలని అనుకుంటున్నాను అని తను చేసిన ప్రతి తప్పును ఒప్పుకుంటూ పాపానికి క్షమాపణ ఆ ఉత్తరంలో రాసినప్పుడు రాష్ట్రపతికి ఎందుకో తన చేస్తున్న ఆ పని, లేకపోతే తను నిజంగానే పశ్చాత్తాపడుతున్నాడని చెప్పేసి మొత్తము తను చేసిన ప్రతి తప్పును కూడా, పాపాన్ని కూడా కొట్టివేసి అప్రూవ్ చేశాడు. తనకు క్షమాభిక్షను ప్రసాదించాడు. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఒకవైపు టెన్షన్గా ఉంది, ఒకవైపు చీకట్లో శూన్యంలో కూరుకుపోయిన ఆ వ్యక్తి, ఒకవైపు మరణము దగ్గరకు వస్తుంది. మరణాన్ని రుచి చూసిన ఆ వ్యక్తి ఎదురు చూస్తున్నాడు, ఏమవుతుందో అని. కానీ తనకు తెలిసింది రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు అని తెలిసేసరికి ఎంతో ఆనందించాడు, ఎంతో సంతోషించాడు, ఉప్పొంగిపోయాడు. ఇది నిజమా అని అనుకున్నాడు. ఇప్పటిదాకా ఉరిశిక్ష పడుతుంది, చీకటిలో ఉన్నాను, మరణంలో ఉన్నాను, ఏ ఆశ లేదు నాకు. నిరాశలో ఉన్న ఆ వ్యక్తి జీవితంలో, శూన్యంలో ఉన్న ఆ వ్యక్తి జీవితంలో ఇప్పుడు ఒక ఆశను రాష్ట్రపతి ఇచ్చాడు, ఒక జీవితాన్ని రాష్ట్రపతి ఇచ్చాడు. మరణఛాయలో ఉన్నాడు. మరణము తప్ప వేరే మార్గం లేని ఆ వ్యక్తి జీవితంలో జీవితాన్ని ప్రసాదించాడు. చీకటి తప్ప, శూన్యం తప్ప వేరే జీవితం లేని ఆ వ్యక్తి జీవితంలో ఇప్పుడు వెలుగును ప్రసాదించాడు. ఒంటరిగా రోధిస్తున్న తన బ్రతుకుల్లో ఇప్పుడు కుటుంబాన్ని సహాయంగా అందించాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. 2 కోణాలు ఆ వ్యక్తి చూశాడు. ఏంటి చూశాడు? చీకటి అంటే ఏంటో ఆ వ్యక్తి అనుభవించాడు, మరణం అంటే ఏంటో ఆ వ్యక్తి అనుభవించాడు, మరణ స్థాయికి ఆ వ్యక్తి వెళ్ళాడు. అదేవిధంగా వెలుగును కూడా చూశాడు, ఆశను చూశాడు, నూతన జీవితాన్ని చూశాడు, స్వేచ్ఛను చూశాడు కదా. బంధకాలలో ఉన్నాడు కొన్ని నిమిషాల ముందు, కానీ ఇప్పుడు కొన్ని నిమిషాల తర్వాత ఇప్పుడు విడిపించబడ్డాడు. ఆ బంధకాల నుంచి విడిపించబడ్డాడు, స్వేచ్ఛను పొందుకున్నాడు కదండి. తను మరణాన్ని రుచి చూశాడు, ఇప్పుడు జీవాన్ని రుచి చూస్తూ ఉన్నాడు. చీకటిని చూశాడు, ఇప్పుడు వెలుగులోకి నడిపించబడ్డాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి?
ఏం చేయాలి ఆ వ్యక్తి? బయటకు వచ్చి ఏం చేయాలి? తిరిగి తప్పులు చేస్తాడా? తిరిగి పాపాలు చేస్తాడా? నేను రక్షించబడ్డానులే, నా పాపాలన్నీ కొట్టివేయబడ్డాయిలే, ఇక నా ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అని చెప్పేసి తిరిగి ఆ వ్యక్తి తప్పు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా లేదు. ఎందుకు? మరణం అంటే ఏంటో చూశాడు. తప్పు చేస్తే తర్వాత తనకు జరిగేదేంటి? ఇక మరణమే. మళ్ళీ పొరపాటు చేస్తే చీకట్లోకి వెళ్ళిపోతాడు, తిరిగి బంధకాలలోకి వెళ్ళిపోతాడు, తిరిగి ఇంతకుముందు అనుభవించిన ఆ నరక యాతను అనుభవిస్తాడు. ఆ విషయం ఆ వ్యక్తికి అర్థమైంది. స్వేచ్ఛలో ఉన్న ఆనందం ఏంటో, ఆ స్వాతంత్రం ఏంటో, వెలుగులో ఉన్న జీవితం ఏంటో, మరణం నుంచి జీవంలోకి దాటించబడినప్పుడు తను అనుభవిస్తున్న ఆ సంతోషం ఏంటో ఆ వ్యక్తి రుచి చూసి తెలుసుకున్నాడు. కాబట్టి ఇక తప్పు చేసే అవకాశము ఖచ్చితంగా లేదు. అంటే కృతజ్ఞత కలిగిన జీవితము ఆ వ్యక్తి జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నాకున్న జీవితం నాది కాదు, ఈ జీవితం నాది కాదు, ఇక భిక్ష, క్షమ భిక్ష. కాబట్టి వాటన్నిటినీ ఇక విడిచిపెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. నా కుటుంబాన్ని నేను చూసుకోవడానికి, ప్రతి తప్పును ఇక చేయకుండా దానికి దూరంగా జీవించడానికి, చెడు స్నేహాల నుంచి, చెడు ఆలోచనల నుంచి దూరంగా జీవించడానికి నిర్ణయం తీసుకొని జీవించే ప్రయత్నం చేస్తాడా, చేయడా? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా జీవములోకి దాటించబడిన వ్యక్తి వెలుగులోనే నడుస్తాడు, కానీ మళ్ళీ చీకట్లోకి వెళ్తాడా? ఖచ్చితంగా వెళ్ళడు. ఎగ్జాక్ట్గా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఇదే జరిగింది. అవునంటారా, కాదంటారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మొదటి 2 వచనాలను చదివే ప్రయత్నం చేస్తాను. మీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎంత చక్కని మాట అండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితి. 2 విషయాలు చూస్తున్నాం ఇక్కడ. చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను అని రాయబడింది. చచ్చిన స్థితి ఉంది, బ్రతికిన జీవితము అక్కడ కనిపిస్తుంది. చచ్చిన స్థితి అంటే ఏంటి? అపరాధములు చేస్తూ జీవించడము చచ్చిన స్థితి, పాపాలు చేస్తూ జీవించడము చచ్చిన స్థితి, దేవునికి వ్యతిరేకంగా జీవించడము చచ్చిన స్థితి, శరీరానుసారంగా జీవించడము చచ్చిన స్థితి. ఆ విషయం కిందికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. కిందికి రండి ఒకసారి 2వ వచనం నుంచి చదివినప్పుడు, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమే. మునుపు ప్రవర్తించినాం. ఏ విధంగా ప్రవర్తించాము? శరీర ఆశలను నెరవేర్చుకోవడానికి కదా ఖచ్చితంగా రాయబడింది. శరీరము యొక్కయో మనస్సు యొక్కయో కోరికలను నెరవేర్చుకోవడమే చచ్చిన స్థితి. లోకాన్ని ప్రేమించడమే దేవునికి శత్రుత్వం పెట్టుకున్నట్టు, దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్టు. కోపాలు, తాపాలు, అసూయలు హృదయంలో పెట్టుకొని దేవునికి నచ్చని లక్షణాలతో మనం జీవిస్తున్నప్పుడు ఆయన మహాకృప, మహాకనికరము కదండి, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు ఆయన. ఒకప్పటి మనస్థితి ఏంటి? ఇప్పుడు క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత మన స్థితి ఎలా ఉండాలి? క్రిమినల్ ఒకప్పటి తన స్థితి ఏంటి? తను క్షమాభిక్ష పొందిన తర్వాత తను ఎలా జీవించాలి? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంగీకరించాను నేను క్రీస్తు వారిని? ఏ విధంగా జీవించడానికి, ఎలా జీవించడానికి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? శరీరం యొక్క ఆశలు నెరవేర్చుకోవడానికా? నా మనసు చెప్పినట్టు నేను జీవించడానికా? నా ఆలోచన చొప్పున జీవించడానికా? అలాంటప్పుడు క్రీస్తు వారిని అంగీకరించాల్సిన అవసరం ఉందా? క్రిమినల్గా ఆ వ్యక్తి పశ్చాత్తాప పడకపోతే, మారు మనస్సు కలగకపోతే నాకు ఉరిశిక్ష వేస్తారనే స్టబర్నెస్, ఆ హృదయము, కఠినమైన హృదయం అలాగే ఉండిందనుకోండి, ఏమైపోయేవాడు? ఆలోచన చేసేవాడా? పశ్చాత్తాపడేవాడా? ఏమైపోయేవాడు? మరణశిక్ష. ఆలోచన చేస్తేనే మనకు అర్థమవుతుంది.
పశ్చాత్తాప పడితేనే నా హృదయం ఏంటో నాకు తెలిస్తే తప్ప నేనేం చేస్తున్నానో, నా పనులు సరైనవా కావా, నేను చచ్చిన స్థితిలో ఉన్నానా, క్రీస్తుతో పాటుగా జీవించానా అనే విషయము ఆలోచన చేస్తే తప్ప అర్థం కాదండి. ఆ వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు సమయం దొరికింది కాబట్టి ఆలోచన చేశాడు. సమస్య ఏంటంటే మనకు సమయం దొరకట్లా ఆలోచన చేయడానికి. అనేక పనులను పెట్టుకున్నాను లోకంలో, క్రీస్తుతో పాటుగా నేను జీవించాను అని చెప్పుకుంటూ కూడా అనేకమైన పనులను పెట్టుకున్నాను లోకంలో. అనేకమైన బిజీ షెడ్యూల్లో మనం ఉన్నాం. ఆలోచన చేసేంత సమయం లేదు. నేను చచ్చిన స్థితిలో ఒకప్పుడు ఉన్నాను, ఇప్పుడు క్రీస్తు వారు మరణము ద్వారా నేను జీవించాను, పరలోక రాజ్య వారసులుగా చేయబడ్డాను. ఎంత అద్భుతమైన మాటలు తర్వాత ఉన్నాయి చూడండి. 4వ వచనం తర్వాత, అయిననో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప చేత రక్షించబడ్డాం. ఆయన మహాకృప చేత మనము కిందికి వచ్చినప్పుడు పరలోక రాజ్య వారసులుగా క్రీస్తుతో పాటుగా మనం కూర్చున్నామని రాయబడింది. 6వ వచనంలో, క్రీస్తు యేసునందు ఆయన మనలను చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములు కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా! ఎంత అద్భుతమండి. ఏంటి మన స్థితి? పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టే స్థాయికి ఆయన తీసుకువెళ్ళాడు. ఎలా? మన పనులు చేశామా? మన క్రియలా? మన ఆలోచనలా? మన శక్తి చేత ఇది సాధించుకున్నామా? కానే కాదు కదా. ఆయన మహాకృప, మహాకనికరము చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని జీవింపచేశాడు. నరకానికి పాత్రులమైన మనల్ని ఆయనతో పాటుగా పరలోకములో ఆయనతో పాటుగా కూర్చుండబెట్టాడు. ఎంత అద్భుతమండి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మనం వెళ్ళడానికి ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈ విషయం నాకు అర్థమైనప్పుడు ఎలా జీవిస్తాను? నేను ఎలా జీవిస్తాను? ఆ క్రిమినల్కి అర్థమైంది, చీకటి అంటే అర్థమైంది, మరణం అంటే అర్థమైంది, బంధకాలంటే అర్థమైంది, స్వేచ్ఛ అంటే ఏంటో కూడా అర్థమైంది, సంతోషం అంటే ఏంటో కూడా అర్థమైంది, ఆనందం అంటే ఏంటో కూడా అర్థమైంది. ఈ 2 రుచులు ఆ వ్యక్తి చూశాడు. ఏది బెటర్ అనేది తన ముందు ఉన్నాయి. 2 మార్గాలు తన ముందు ఉన్నాయి. నాకు ఇక్కడ నరకం అక్కర్లా, చీకటి అవసరం లేదు, అబద్ధపు జీవితం అవసరం లేదు. నాకు ఏం కోరుకున్నాడు? వెలుగులో జీవించాలని, ఆ క్షమాభిక్షను సద్వినియోగం చేసుకోవాలని ఇష్టపడ్డాడు ఆ వ్యక్తి. మరి మనం ఎలా ఉన్నాం? కృతజ్ఞత కలిగిన జీవితం జీవించడానికి ఇష్టపడ్డాడు ఆ వ్యక్తి. మరి మనం ఎలా ఉన్నాం? చచ్చిన స్థితి కాదా మనది? ఆయనను అంగీకరించకముందు లోకంలోని శరీర ఆశలను నెరవేర్చుకున్న వారం కాదా? మన మనస్సు చొప్పున, ఆలోచనలు చొప్పున జీవించిన వారం కాదా? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన కనికరము, ఆయన కృప మనల్ని తనతో పాటుగా కూర్చుండబెట్టినప్పుడు ఆయన త్యాగము నాకు అర్థం కాకపోతే నేను కృతజ్ఞత కలిగి ఎలా జీవించగలను? నన్ను పరలోక రాజ్య వారసునిగా చేశాడు ఆయన. దేవుడయుండి శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు, శిలువ మరణం పొందాడు, మొహం మీద ఉమ్ము వేసుకున్నాడు నా కొరకే. చచ్చిన వాడిని బ్రతికించడానికి ఆయన చేసిన త్యాగం నాకు అర్థం కాకపోతే కృతజ్ఞత కలిగి ఎలా జీవించగలను నేను? చీకటి ఏంటో నాకు అర్థం కావాలి, వెలుగంటే నాకు అర్థం కావాలి. ఆ విషయాన్నే పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా! ఎంత అద్భుతమండి. ఎక్కడి నుంచి పిలిచాడు ఆయన మనల్ని? చీకటిలో నుండి పిలిచాడు, వెలుగులోకి పిలిచాడు. ఈ చీకటి అనుభవం నాకు అర్థం కాకపోతే లోకంలో నేను జీవిస్తున్నప్పుడు అది తీర్పు, ఏ విధమైన తీర్పుకు తీసుకువెళ్తుంది? దేవుని ఉగ్రతకు అని మనం ఇందాక అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదివాం కదా. స్వభావ సిద్ధంగా అందరము కూడా దేవుని ఉగ్రతకు మనము పాత్రులము అని ఖచ్చితంగా రాయబడింది అక్కడ.
శరీరానుసారమైన మనసు జీవిస్తూ మనసు చెప్పినట్టుగా వింటూ లోకంలో లోక ఆశల వైపు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము అని ఖచ్చితంగా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక చదవబడిన వాక్య భాగంలో 2వ అధ్యాయం కిందికి వచ్చినప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులము. అలాంటప్పుడు ఆయన కనికరం, ఆయన ఈ లోకంలోకి వచ్చి మనం ఆ ఉగ్రతను తట్టుకోలేమని ఆ ఉగ్రతను ఆయన భరించినప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మరణము నుంచి జీవంలోకి దాటించిన నేను, చీకటిలో నుండి వెలుగులోకి పిలిచిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవించొద్దా? ఆలోచన చేద్దామండి. ఇన్ని సంవత్సరాలు మన జీవితాలలో ఆయన ఎన్ని మేలులు చేశాడు ఒక్కసారి ఆలోచన చేస్తే అర్థం కాదు? ఖచ్చితంగా అర్థమవుతుంది. చీకటి అనుభవం నాకు ఉండాలి, వెలుగు అనుభవం నాకు ఉండాలి, లోకంలో జీవిస్తున్నప్పుడు ఉండే అనుభవం నాకు ఉండాలి, క్రీస్తు వారిలోకి వచ్చినప్పుడు పొందుకునే ఆ సంతోషము ఆనందం నాకు ఉండాలి. ఈ రెండు నాకు అర్థమైనప్పుడు మాత్రమే నాకు కృతజ్ఞత వస్తుంది. నాకు ఈ రెండు అర్థం కానప్పుడు నాకు కృతజ్ఞత రాదు ఎట్టి పరిస్థితులలో. ఏదో నామకార్థంగా క్రీస్తు వారిని అంగీకరించాను, ఏదో మేలు కొరకు క్రీస్తు వారిని అంగీకరించాను, ఉద్యోగం కొరకు క్రీస్తు వారిని అంగీకరించాను, ఏదో మేలు జరుగుతుందని ఎవరో చెబితే ఆయనను అంగీకరించిన తర్వాత నాకు మేలు జరిగింది, అందుకు ఆయనను అంగీకరించాను. రాదు, కృతజ్ఞత కలిగిన జీవితం రాదు, వెలుగు యొక్క అనుభవం రాదు, ఖచ్చితంగా రాదు. ఏదో ఒక మేలు కొరకు, ఏదో ఒక పని జరగడానికి ఆయనను అంగీకరించినట్లయితే ఖచ్చితంగా మనకు వెలుగులో ఉన్న అనుభవము ఎట్టి పరిస్థితులలో రాదు. ఏం చేయాలి? చీకటి అనుభవం నాకు ఉండాలి. ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో నాకు తెలియాలి. నేను మరణానికి పాత్రునై ఉన్నాను, పాపములో పుట్టాను, పాపములో జీవిస్తున్నాను, ఈ పాపం వలన వచ్చు జీతము మరణము అని నాకు అర్థమైనప్పుడు, నా ఆలోచన సరికాదు అయినప్పుడు, నా హృదయ స్థితి మంచిది కాదు అని అనుకున్నప్పుడు, నా మాట తీరు మంచిది కాదు, నా ఆలోచన మంచిది కాదు, నా క్రియలు మంచివి కాదు అని నాకు అర్థమవ్వనంత వరకు దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం జీవించలేము. అవసరం కొరకు కాదు క్రీస్తు వారు ఉండేది కదండి. ఆర్థికంగా నన్ను బలపరచడానికి, లేకపోతే ఆర్థికంగా నన్ను బయటికి తీసుకొని వచ్చాడనో, అనారోగ్యం నుంచి నన్ను విడిపించాడనో, వీటన్నిటికీ బయట మార్గాలు ఉన్నాయి. అనారోగ్యం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే బాగుపడతాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏదన్నా బ్యాంకులోకి వెళ్తే లోన్ తీసుకొని, లేకపోతే ఇంకొక పని చేసి అప్పు చేసో ఏదో ఒకటి బతకొచ్చు. ప్రతి సమస్యకు లోకంలో సమాధానం ఉంది, కానీ ఒకదానికి మాత్రమే సమాధానం లేదు, నరకము నుంచి తప్పించేవాడెవరు లేరు కదా. ఆలోచన చేద్దాం. నరకం యొక్క అనుభవం ఏంటో నాకు తెలిసి ఉండాలి, చీకటి అనుభవం ఏంటో నాకు తెలిసి ఉండాలి, వెలుగు అనుభవం ఏంటో నాకు తెలిసి ఉండాలి. వెలుగు అనుభవం నాకు తెలియనంత వరకు, చీకటి అనుభవం నాకు తెలియనంత వరకు, ఈ రెండింటిని నేను రుచి చూసి తెలుసుకోనంత వరకు నాకు కృతజ్ఞత కలిగిన జీవితం ఖచ్చితంగా రాదు. ఒకప్పుడు ఈ స్థితి కదా నాది, ఒకప్పుడు ఈ ఆలోచన కదా నాది, ఒకప్పుడు ఈ మాట తీరు కదా నాది, ఒకప్పుడు ఒక ప్రవర్తన నాది ఇది కదా, నా హృదయ స్థితి ఇది కదా. బయటికి బాగానే కనిపించవచ్చు, కానీ లోపల మన ఆలోచనలు ఎలా ఉన్నాయి దేవునికి ఖచ్చితంగా తెలుసు. దేవుడు పై రూపాన్ని ఎట్టి పరిస్థితులలో చూడడు. ఎందుకు మనం వీటిని ధ్యానించుకుంటున్నాం? ఎంతవరకు కృతజ్ఞత కలిగిన జీవితం జీవిస్తున్నాం? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మన ఆత్మీయ జీవితంలో? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? ఎన్ని సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఒక లక్షణాన్నన్నా సరిచేసుకునే ప్రయత్నం చేశానా? ఈ లక్షణము దేవునికి నచ్చదు కాబట్టి దీన్ని విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏనాడైనా ప్రయత్నం చేశామా? ఎందుకు పిలిచాడు మనల్ని ఆయన స్వరూపములోకి మార్చబడడానికి, ఆయన సారూప్యతలోకి మార్చబడడానికి ఆయన మనల్ని పిలిచాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు. అలాంటప్పుడు ఏంటి నా పరిస్థితి ఏంటి? అవుతుందా? ఏదన్నా ఒకటన్నా నా జీవితంలో మార్పు వస్తుందా? ఆత్మీయంగా ఎదగగలుగుతున్నానా లేదా అనేది ఎప్పుడు అర్థమవుతుందని అంటే, నేను చీకటిలో నుండి పిలువబడ్డానని నాకు అర్థమైనప్పుడు, ఆయన సొత్తైన ప్రజగా నన్ను చేసుకున్నాడు అని నాకు అర్థమైనప్పుడు, వెలుగు యొక్క అనుభవం ఏంటో నాకు అర్థమైనప్పుడు, వెలుగులో ఉన్న సంతోషం ఏంటో నాకు అర్థమైనప్పుడు, రోమిలకు రాసిన పత్రికలో అదే అంటాడు కదా, పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు, తినడము తాగడము కాదు, ఉదయమైంది రాత్రి అయింది కాదు,
ఏంటి పరలోక రాజ్యం అంటే? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. పరిశుద్ధాత్మయందలి ఆనందం అనుభవించడమే పరలోక రాజ్యం అంటే. దేవుని అధికారం కిందకి వచ్చాం, క్రీస్తు అధికారం కిందకి వచ్చాం. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆనందించాలి. ఆయన యందు ఆనందించాలి. ఆయనలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాలి. నీతి సమాధానంగా బ్రతికే ప్రయత్నం చేయాలి. ఆయన అధికారం కింద ఆయన అధికారం కిందికి మనల్ని పిలుచుకున్నాడు. ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియ సంఘమా, కృతజ్ఞత కలిగిన జీవితము నాకు ఉందా లేదా? ఎప్పుడు వస్తుంది నాకు కృతజ్ఞత కలిగిన జీవితం? ఆయన నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు అనే విషయం అర్థమైనప్పుడు, చచ్చిన స్థితిలో నుండి పరలోక రాజ్యములో ఆయనతో పాటుగా సీట్ ఇచ్చాడు. ఆయన షేర్ చేసుకుంటున్నాడు మనకి. ఆయన పక్కల సీట్ ఇచ్చాడు మనకి. ఎంత అద్భుతం! ఇది సాధించగలమా మన జీవిత కాలములో? మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా సాధ్యమేనా ఇది? క్రియల ద్వారా కాదండి, కృప వలన మనం పొందుకున్నాం. ఆయన కనికరము వలన ఈ భాగ్యాన్ని పొందుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరం అన్నా ఏం చేస్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, ఒక్కసారి ఎవరంతకు వారు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. గడిచిన నెలలలో, గడిచిన సంవత్సరాలలో నా స్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా ఆలోచన విధానం ఏంటి? ఆ వ్యక్తి ఆలోచించాడు జైల్లో కూర్చొని. తను చేసిన తప్పులేంటో తనకు అర్థమయ్యాయి. మనకు కూడా అర్థం అవ్వాలి. మన హృదయ స్థితి ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఆలోచన విధానం ఏంటో మనకు అర్థం అవ్వాలి. మాట తీరేంటో మనకు అర్థం అవ్వాలి. మనం ఎందులో సమయాన్ని వెచ్చిస్తున్నామో మనకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వనంత వరకు దేవునికి నమ్మకంగా బ్రతకలేం, దేవునికి నమ్మకంగా జీవించలేం. కృతజ్ఞత కలిగిన జీవితం ఎట్టి పరిస్థితుల్లో మనకు రానే రాదు. కాబట్టి ఎవరంతకు వారము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరమైనా ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఆయన అంతగా తగ్గించుకున్నాడు? ఎందుకు తన శరీరాన్ని నల్లగొట్టుకునేలా చేశాడు? నల్లగొట్టబడ్డాడు కదండి మన కొరకు. ఈ విషయం నాకు అర్థం కావాలి. నాకు అర్థమవ్వనంత వరకు, ఆయన త్యాగం అర్థమవ్వనంతకు నమ్మకత్వం నాలో రాదు. కృతజ్ఞత కలిగిన జీవితం నాకు రాదు. కాబట్టి దయచేసి ఒక పని చేద్దాము. ఈరోజు అందరము కూడా ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ వీలైతే మోకరించండి, లేకపోతే ఎవరంతకు వారు కూర్చున్న చోట కూర్చొని 2 నిమిషాలు దేవుడు గడిచిన దినాలలో చేసిన మేలులను తలంచుకుంటూ, అయ్యా ఈ నెలల్లో లేకపోతే గడిచిన సంవత్సరాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రాలనైనా థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం. 2 నిమిషాలు అందరం ఎవరంతకు వారము ప్రార్థన చేసుకుందాం మౌనంగా. 2 నిమిషాల తర్వాత ఆ టైం ఇప్పుడు 8:48 అయింది కదా. 2 నిమిషాల తర్వాత సుజాత చిన్నమ్మ అందరి తరపున కృతజ్ఞత ప్రార్థన చేస్తుంది గడిచిన దినాలలో ఆయన చేసిన మేలుల గురించి. ఎవరంతకు వారము ఈ మొదటి రోజున అందరం కలిసి వీలైతే మోకరించండి, లేకపోతే మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా 2 నిమిషాలు అందరము మౌనంగా ప్రార్థన చేద్దాం. అందుకని ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని రాయబడింది. ఏమని రాయబడింది? దేని గూర్చి చింతపడకు. దేని గురించి నీ జీవితంలో ఏది జరుగుతుందో అది దేవునికి తెలియకుండా లేదు, ఖచ్చితంగా తెలుసు. నీ తల వెంట్రుక రాలిపోయినా క్రీస్తు వారికి తెలుసు, దేవునికి తెలుసు. ప్రతి విషయం ఆయనకు తెలుసు. కాబట్టి అనవసరంగా ప్రతి విషయం గురించి చింతపడకు. దేని గురించి చింతపడకుండా ఏం చేయాలి? నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిని ఆయన వద్దకు తీసుకువెళ్ళాలి. ప్రార్థనా విజ్ఞాపనల చేత ఆయన వద్దకు తీసుకువెళ్ళి, ఎలా తీసుకువెళ్ళమంటున్నాడు? కృతజ్ఞతాపూర్వకంగా కదా. కృతజ్ఞతాపూర్వకంగా అంటే అర్థం ఏంటి?
కృతజ్ఞత ఎప్పుడు తెలియజేస్తాం? పని అయిన తర్వాత కదా. ఏదైనా ఒక పని జరిగిన తర్వాత థ్యాంక్స్ చెప్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? నీ చింత ఆయన ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఆయనకు థ్యాంక్స్ చెప్పు. అంటే అర్థం ఏంటి? నేను వెళ్తున్న ఈ పరిస్థితిలో, నేను వెళ్తున్న ఈ కఠినమైన పరిస్థితి నీకు తెలియకుండా రాలేదయ్యా. నేను దీని గురించి చింతించట్లేదు, కానీ ఈ పరిస్థితిని నా జీవితంలో నువ్వు అనుమతించినందుకు, దీనికి సమాధానం కూడా నువ్వు ఇవ్వబోతున్నందుకు కదా. ఆయన మన ఒక పరిస్థితిని మన జీవితంలో అనుమతించాడంటే దానికి సమాధానం కూడా ఆయన దగ్గర ఉంటుంది. ఈ విషయం నాకు అర్థం అవ్వాలి. వాక్యం ప్రకారం ఆయననే చెప్తున్నాడు, కృతజ్ఞత చెప్పండి. మీరు ఏ పరిస్థితి వచ్చినా చింతపడకుండా దాన్ని నా వద్దకు తీసుకొచ్చి కృతజ్ఞత చెప్పండి అంటున్నాడు. అంటే దానిని ఆయన ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. అయితే నేను చేయాల్సిన పని కృతజ్ఞతాపూర్వకముగా ఆయన వద్దకు తీసుకువెళ్ళాలి. థ్యాంక్స్ చెప్తాయా, నువ్వు అనుమతించిన ఈ పరిస్థితిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. దీనికి సమాధానమును కూడా నువ్వు ఇవ్వబోతున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అని ముందుగానే థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఆ పని నెరవేర్చబోతున్నాడు అని ఒక విశ్వాసము నీలో, నాలో, మనలో బలపడడానికి దేవుడి మాటలు రాయించాడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. కాబట్టి ప్రతి పరిస్థితి దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. మనం వెళ్తున్న పరిస్థితులలో దానిని సుసాధ్యం మనకు అసాధ్యమే, మనకు చేతగా, మనకు కనుచూపు మేరలో సమాధానం దొరకకపోవచ్చు, కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం. మన ప్రతి పరిస్థితిని ఆయన వద్దకు తీసుకెళ్ళి చింతించకుండా మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిని ఆయన వద్దకు తీసుకువెళ్ళి కృతజ్ఞతలు తెలియచెప్పే ప్రయత్నం చేద్దాం. అందరూ 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. 2 నిమిషాలు 8:51 అయింది. 8:53కి 53 వరకు 2 నిమిషాలు ఎవరంతకు వారు ఇంతకాలము ఆయన కాపాడినందుకు, అనారోగ్యములో, ఆర్థికంగా, లేకపోతే ఇంకో ఆత్మీయంగా, మానసికంగా మనం వెళ్ళిన ప్రతి పరిస్థితులలో ఆయన మనకు చాలిన దేవుడుగా ఉన్నందుకు ప్రతి విషయాన్ని తలంచుకొని కృతజ్ఞతలు తెలియచేద్దాం. తర్వాత దేవుని చిత్తం అయితే ఒక కమిట్మెంట్ కూడా తీసుకోండి. ఇక మీదట నేను కృతజ్ఞత కలిగిన జీవితం జీవిస్తానయ్యా. ఏ విధంగా అయితే ఆ క్రిమినల్ ఒక కమిట్మెంట్ తీసుకున్నాడో, దేవుని చిత్తం అయితే మీరు కూడా ఒక కమిట్మెంట్ తీసుకొని ఆయనతో ఒక సంబంధం కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. 52 అయింది. 54 వరకు అందరూ దయచేసి మౌనంగా ఉండి ప్రార్థన చేసుకోండి. కృతజ్ఞతలు తెలియచేద్దాం ఇంతకాలం ఆయన మనల్ని కాపాడి భద్రపరిచినందుకు. 8:54కు చిన్నమ్మ నువ్వే మొదలుపెట్టు ప్రార్థన. అందరి తరపున దేవుని వద్దకు ప్రార్థన విజ్ఞాపన తీసుకురావాల్సినదిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. అందరూ 54 వరకు 2 నిమిషాలు ఎవరంతకు వారు మౌనంగా ఉండి ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి.